నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి. గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్టులకి గుర్తింపు వచ్చింది. మరి ఆ సినిమా నుంచి బెస్ట్ కమీడియన్ గా అవార్డు తీసుకున్న ప్రభాస్ సీన్ గారు మనతో పాటు ఉన్నారు. గబ్బర్ సింగ్ లో తన యాక్టింగ్ కి కానీ, గబ్బర్ సింగ్ మళ్ళీ రిలీజ్ అవుతున్న సందర్భంలో తన ఫీలింగ్స్ కానీ, అలాగే తన గురించి చిన్న లిటిల్ బిట్ తన జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? సార్, ఫస్ట్ మనం గబ్బర్ సింగ్ కన్నా ముందు మీ జర్నీ గురించి ఒక 5 minutes మాట్లాడుకుందాం. నర్సన్నపేట నుంచి హైదరాబాద్ మూవీ వైపు ఎలా అసలు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ఐఎమ్ నాట్ చదువుకోవడంలో ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు. సో అదర్ కల్చరల్ యాక్టివిటీస్, క్రికెట్ అని బయట ఇట్లా ఉండేది. మై ఫాదర్ ఏంటంటే నన్ను ఎలాగైనా డాక్టర్ని చేద్దాం ఉండేది అంబిషన్. వావ్, డాక్టర్ కాబోయే యాక్టర్ అయిన ప్రభాస్ సీన్ గారు. ఓకే. సో అప్పుడు ఇక ఎప్పుడు మనం ఏది 7th పాస్ అయ్యాను, 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ ఫెయిల్ అయ్యాను. డిగ్రీ అనేది లేదు. పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూడ్. పాలిటెక్నిక్ ఏ గ్రూప్ సార్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ లేదు కానీ ఇప్పుడు కమ్యూనికేషన్లో ఉన్నాను. ఓకే. సో అక్కడ అది కట్. ఎక్కడ? శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏనా? కాదు, గుడివాడ పాలిటెక్నిక్. గుడివాడ. ఓకే ఓకే. సో అక్కడి నుంచి ఇంకా మా ఫాదరు శరత్ బాబు గారు ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో డాడీ ఎప్పుడు చెప్తుంటారు, ఆడి చదవట్లేదు పాపం, వాడి గురించి టెన్షన్గా ఉందంటే, ఎందుకు మరి ఎలాగ చదవడాడు, తీసుకెళ్ళి హైదరాబాద్ మధు ఇన్స్టిట్యూట్లో పడేయాడికి అని చెప్తే, అప్పుడు నాకు మధు ఇన్స్టిట్యూట్లో మా నాన్నగారికి జాయిన్ చేశారు. ఓకే. ఫస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ అది కాదు, చాలా రేర్ కదా పేరెంట్స్ తీసుకొచ్చి మూవీ ఇండస్ట్రీలో జాయిన్ చేయడం. మరి అంత ఫస్ట్ లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయిన్ చేశారు. సో అక్కడ ఫెయిల్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను కానీ సమ్ మెడికల్ దీంట్లో పోయింది. ఓకే. సో అక్కడి నుంచి ఏపీఆర్ చేసి, అక్కడి నుంచి పాలిటెక్నిక్. చదవట్లేదు అని చెప్పి ఏపీఆర్ చేసి కోరుకొండ స్కూల్ ఇప్పటికైనా ఎన్ని చేస్తే అట్లీస్ట్ చదువుతాడని ఆశ ఉండేది మా నాన్నగారికి. ఓకే. సో చదువు అనేది, కోరుకొండ హై స్కూల్ అనేది నాట్ ఏ నార్మల్ థింగ్ కాదు, చాలా కష్టపడాలి కోరుకొండ స్కూల్ కి వెళ్ళాలన్నా. ఏపీఆర్ చేసేకైనా కూడా టఫ్. మీరు పాలిటెక్నిక్ అనగానే మీరు చదవనంటున్నారు, పాలిటెక్నిక్ లో సీట్ అప్పట్లో ఇలా వడపోతూ ఉండేది. పాలిటెక్నిక్ కూడా నేను ఎందుకు 4 years కంటిన్యూ చేశానంటే, దట్ ఈస్ ద అక్కడ ఆటోమొబైల్, సివిల్ అండ్ మెకానికల్ ఉండేది. సో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ అనమాట అక్కడ, ఆ బ్రాంచే ఫస్ట్. సో ఫ్యాకల్టీ ఉండేది కాదు. సో 2 periods మార్నింగ్ జరిగేవి, తర్వాత మిగిలినంతా వెళ్ళిపోయేవాళ్ళం. సో అదేదో బాగుందని చెప్పి 4 years కంటిన్యూ చేస్తాం. బట్ సర్టిఫికేట్ అయితే రాలా. ఆఫ్టర్ దట్ హైదరాబాద్ లో, ఆఫ్టర్ దట్ మధు ఇన్స్టిట్యూట్ లో 1 year ట్రైనింగ్ తీసుకున్నాక, సో అప్పటికి ఆఫర్స్ రాకపోతే వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరిగింది కెరియర్ మీద, యాక్టింగ్ మీద అంతే. కెరియర్ అప్పటికే మనకు తెలియదు కదా, బ్లైండ్, అప్పుడు ఏం తెలియదు. సో డే బై డే గ్రాడ్యువల్గా 1 by 1 అట్లాగా ఇప్పుడు ఈ రోజు మీతో ఇంటర్వ్యూ మాట్లాడే స్టేజ్కి వచ్చాము. శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం అనగానే ఒక వెనకబడి, చిక్కోల్ టు సికింద్రాబాద్. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అప్పటి లైఫ్ ని ఇప్పుడుని ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం వేసుకోగలుగుతున్నాం కానీ అప్పుడు మనకేం తెలియదు కదండి. మనం ఏమవుతాం మనకు తెలీదు. ఏదో హోప్, ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో చేయాలి, డాన్స్ అంటే డాన్స్ వేసేయాలి, ఏదో నలుగురిలో ఒకరిగా మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే ఇది ఉండేది. దట్ లీడ్స్ ఇక్కడికి తీసుకొచ్చింది నేను అనుకుంటున్నా.